తిరుమల వెంకన్న సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న లడ్డూ కౌంటర్లో మంటలు వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు. తిరుమల శ్రీవారి దేవస్థానం 47వ నంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ సిస్టమ్ యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో యూపీఎస్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల వెంకన్న సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకటేష్, స్వామివారి దర్శనానికి నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తులకి ఆలయం పక్కనే లడ్డూ ప్రసాదాలను టీటీడీ పంపిణీ చేస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 100 కౌంటర్లు, 2 ఫ్లోర్లు 100 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసి భక్తులకందరికీ కూడా లడ్డూ ప్రసాదాలని వాళ్ళ అంటే టికెట్స్ బట్టి, అంటే నడిచిచ్చే వాళ్ళకి, ఇట్లా వీళ్ళకి, లేదంటే ఇట్లా అంటే సర్వదర్శనానికి వెళ్లే భక్తులకి ఇట్లా వాళ్ళ టికెట్లు బట్టి వాళ్ళకు లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటారు. లేదంటే అదనంగా లడ్డూ కౌంటర్లు కావాలని వాళ్ళు కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ 47వ కౌంటర్ లో కాసేపటి క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటే కంప్యూటర్స్ లో చెలరేగిన మంటలు, ఏదైతే హార్డ్ డిస్క్ లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఆ వైర్లన్నీ కూడా, చుట్టూ ఉన్నటువంటి వైర్లన్నీ కూడా ఒకసారిగా తగలబడడం జరిగింది. భారీగా, అంటే దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగిసిపడిన నేపథ్యంలో వెంటనే ఉన్నటువంటి భక్తులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా వెంటనే దగ్గరకు రానికుండా దూరంగా పంపివేయడం జరిగింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వెంటనే, అంటే దగ్గరలోనే అంబులెన్స్, అంటే ఫైర్ ఇంజన్లు ఉంటాయి దగ్గరలోనే ఆలయం దగ్గర, వెంటనే అక్కడి నుంచి కూడా ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలన్నీ కూడా అదుపు చేశారు. సకాలంలో అధికారులందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా స్పందించిన కారణంగా కాస్త ఇబ్బందులు అనేది తలెత్తాయి. అయితే భక్తుల్ని వెంటనే అప్రమత్తం చేసి ఆ దరిదాపులోకి రానిపోయి, ఎందుకంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఆ వైర్లు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఏదైనా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి ఒకవైపు ఆలయం నుంచి బయట వచ్చే సందర్భంలో భక్తుల్ని వెంటనే డైవర్ట్ చేసి ఇతర ప్రాంతాలకు పంపించారు. మరోవైపు లడ్డూ కౌంటర్ల వద్ద అప్పటికే ఉన్నటువంటి భక్తులు వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి దూర ప్రాంతంగా వెళ్ళండి అని చెప్పి కూడా వాళ్ళని మైక్ సెట్ ద్వారా చెప్పిన నేపథ్యంలో మొత్తం కూడా అందరూ కూడా పరుగులు పెట్టారు. ఒకసారిగా భారీగా, అంటే చెలరేగిన ఆ పొగ కావచ్చు, లేదంటే హార్డ్ డిస్క్ లో చెలరేగిన మంటల కారణంగా భక్తులకి అసలుకి ఏం జరుగుతుంది ఏమో తెలియనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి అయితే వాళ్ళు నెలకొనడం జరిగింది. అయితే సకాలంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వాళ్ళందరూ మాత్రం స్పందించి మంటలు మాత్రం అదుపు చేశారు. గంట లోపల హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా తొలగించి కేవలం ఆ 2-3 కౌంటర్లో వచ్చింది. ఒక కౌంటర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగితే దాని ప్రభావం ఆ పక్కనే ఉన్నటువంటి 2-3 కౌంటర్ల మీద కూడా పడింది. అటువంటి వైర్లన్నీ కూడా తగలబడ్డాయి. కాబట్టి ఆ 2-3 ఉన్నటువంటి తాత్కాలికంగా ఆ కౌంటర్లు మాత్రం క్లోజ్ చేసి మిగిలిన కౌంటర్లంతా కూడా ఓపెన్ చేసి భక్తులకి ఇబ్బందులు లేకుండా లడ్డూ ప్రసాదాలను కూడా పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపినాథ్.